అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉప్మా. కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి రవ్వని ఫ్రై చేసుకుందాం. అంతకుముందు కాజుని గీలో ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ గీ వేసుకుని అది మెల్ట్ అయిన తర్వాత కాజుని ఫ్రై చేసుకుందాం. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులోనే ఇవి తీసుకొని రవ్వని ఫ్రై చేసుకుందాం. చూసారా, రవ్వని వేసుకొని మరి ఇంకొక స్పూన్ గీ వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వని ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేయాలి. వాటర్ వచ్చేసి నేను 3 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్ పాలు వేస్తున్నా. పాలు వేసిన తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేయకూడదు. లాస్ట్లో దింపేసేటప్పుడు ఉప్పు అనేది యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా వాటరు పాలు వేసి మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత రవ్వ వేసి లాస్ట్లో దించేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. అంతే, ఉప్మా తయారు చేయడం పూర్తయింది. తర్వాత డెకరేషన్ చేయాలి. పిల్లలు ఉప్మా అంటేనే తినరు కదా, కొంచెం డెకరేట్ చేస్తే పిల్లలు తింటారు. ఇలా 2 బౌల్స్ తీసుకుని దానికి గీ అప్లై చేసి లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేసి సిద్ధం చేసి ఉంచుకోవాలి. తర్వాత ఉప్మా అయిన వెంటనే ఇందులో వేసి బౌల్ని ట్విస్ట్ చేయాలి. ట్యాప్ చేసినప్పుడు సేమ్ అదే. చూసారు కదా, ఫైనల్గా ఉప్మాని ఇలా డెకరేట్ చేసి మా పిల్లలకి నేను పెడతాను. ఉప్మా తినిపించడం కోసం ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది. తొందరగా అయిపోయే ఏదైనా టిఫిన్ ఉందంటే అది ఉప్మానే. అందరూ ఉప్మా అంటారు. చూసారు కదా, మా పిల్లలకి నేను ఉప్మా తినిపించడానికి చేసిన డెకరేషన్ ఇది. మేమైతే చట్నీతో తింటాం.